కాకుండా కానీ ఇక్కడ మనకి టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. This is the Tropic of Cancer which passes through India. Capricorn. This Tropic of Cancer passes through India and క్లాస్లో ఉన్నా, ఆటోలో ఉన్నా, బస్సులో ఉన్నా, ఎక్కడున్నా ఇంటి నుంచి వచ్చితే బయటికి తీసుకోవాలి, మళ్ళీ ఇంటికి వెళ్ళేవాళ్ళు. రోజు కూడా ఏది తాగదు, బెంచీలైనా వెళ్ళైనా ఏదైనా అనవసరంగా ఏది తాగకూడదు. మనం ఏదైనా తాకేమంటే మళ్ళీ చేసుకోవాలి. ఇది చాలా జాగ్రత్తగా మీరంతా ఫాలో అవ్వాలి. మీరు అవ్వాలి, మీ ఫ్రెండ్స్ అవ్వాలి, మీ ఇంట్లో పేరెంట్స్ అవ్వాలి, మీకు చెప్పే టీచర్లు కూడా అయితే ఫాలో చేసుకోవాలి. ప్రతిరోజు కనీసం ఒక 20 minutes అయినా కోవిడ్ గురించి చెప్పాలి. ఎంతైనా చదువు ఆపకూడదు, అంతే కదా. 10 వరకు వచ్చారు, మళ్ళీ 10లో ఉండకూడదు, పాస్ అయ్యి మళ్ళీ ఇంటర్వ్యూ వెళ్ళాలి. సో దీన్ని ఎదుర్కొంటూనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. చదువు ఎలా నేర్చుకుంటాం, తక్కువ టైంలో ఎక్కువ ఎలా చదువుకోవాలి, ఇవన్నీ నేర్చుకోవాలి. ఇంతకుముందు సంవత్సరం పాటు చెప్పిన పాఠాలు ఇప్పుడు 150 రోజుల్లో చెప్తారు. టీచర్స్ కూడా ఎఫర్ట్ పెడతారు, ఎక్స్ట్రా ప్రిపేర్ అయ్యి మీకు తేలిగ్గా అయ్యేలాగా పరీక్షకు మిమ్మల్ని ప్రిపేర్ చేస్తారు. 20 minutes క్లాస్ చెప్తారు. ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది, వృత్తి వచ్చే లక్షణాలు ఏంటి, ఎక్స్ట్రా చేయించుకోవాలి, ఎక్కడ చేస్తున్నారు, మొబైల్ ఏమైనా కాస్ట్ అయినా సరే మనం ఏది తాకూడదు. అవసరం లేదన్నప్పుడు బేసిస్ తాకుండా నేర్చుకోవాలి. అలా కూర్చున్నా కదా, చిన్నగా కూర్చోండి. మరి అడుక్కోవాలేమో అంటే శానిటైజ్ చేసుకోవాలి. ఎవరికైనా గ్లౌజ్ కుట్టించుకోవాలి, స్టిచ్చింగ్ చేసుకొని యూనిఫామ్ చేసుకోండి. వాష్ చేసుకొని మనమే ఎండలు వేసుకోవచ్చు. తర్వాత వచ్చేటప్పుడు మాస్క్ వేసుకొని బయటకు రావాలి. రోజుకి స్నానం ఎన్నిసార్లు చేయాలి? 2 times సార్. ఎప్పుడెప్పుడు? స్కూల్కి వచ్చేటప్పుడు ఒకసారి, వెళ్ళిన తర్వాత ఒకసారి సార్. అంటే మామూలు మనకి హ్యాండ్ వాష్ చేస్తే ప్రతిసారి ఫోన్ చేసే ముందు చేయగలుగుతాం, టాయిలెట్కి వెళ్ళిన తర్వాత చేయగలుగుతాం. క్లీన్గా ఉండాలి, పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచాలి. ఎక్కడ తడేదా లేకుండా డ్రైగా పెట్టుకోవాలి. ఏదైనా వస్తువు తాకేటప్పుడు అవసరం అనేది ఆలోచించాలి. చేతితో కాకుండా నీతో తాకు, ముడితో తాకూడదు, పనాడుతుంది. మనకి ఇది ఫేస్కి నోట్కి పెట్టాలి. మనం కళ్ళు, ముక్కు, చెవులు కూడా తాకూడదు. కర్చీఫ్ వాడాలి. చెమటది పడితే కర్చీఫ్తో తుడుచుకోవడం, మళ్ళీ చేతులు శానిటైజ్ చేసుకోవడం. ఇలా జాగ్రత్త తీసుకుంటే ఏమి కాదు. ఇప్పుడు మనకి 8 నెలలు అయింది. మీకు ఎవరికైనా ఏదైనా అయిందా, ఇబ్బంది ఏమైనా కలిగిందా? కరోనా వచ్చి 8 నెలలు అయింది. మనం జాగ్రత్తగానే వచ్చాను కదా. ఇంకొక 2-3 నెలలు ఎలా ఉంటే పూర్తిగా పోతుంది. ఈ 2-3 నెలలు పరీక్షలు, చదువులు, పాఠశాలలు ఉన్నాయి. ఆ జాగ్రత్తలతో పాటు ఇవి కూడా ఉంటాయి.
చేయగలమా? Immediately we should do it. అదే ఎప్పుడు వచ్చేసారు? ఇంట్లో ఉండి చదువుకుంటే పాస్ అవుతామా? ఫ్రెండ్స్ ఒప్పుకుంటేనే మీరు స్కూల్కి రావాలి. వాళ్ళు ఒప్పించి మీరు రాగలిగారు. స్కూల్లో అన్ని వసతులు ఉన్నాయి, జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కోవిడ్ భయం అవసరం లేదు. మేము మాస్క్ వేసుకొని కూర్చుంటాము, అన్నీ నీట్గా పెడుతున్నాము స్కూల్లో అని మీరు వాళ్ళకి చెప్పి ఒప్పించి క్లాస్ టీచర్స్ డౌట్స్ అడగడానికి, ఏదైనా అర్థం కాకపోతే చెప్పడానికి ఉంటారు. ఈ సంవత్సరం అవసరం అనుకుంటే మనమే చదువుకొని ఎగ్జామ్ పాస్ అయ్యేలాగా తయారవ్వాలి. కోవిడ్ ఉందని మొత్తం సంవత్సరం అంతా సెలవు అనుకుంటే కాదు. పరీక్ష మామూలు టైంకే పెడతారు. ఇంకా 150 రోజులు ఉంది పరీక్ష. ఇప్పటి నుంచి మనం ఒక ప్రణాళిక ప్రకారం చదువుకుంటే ఖచ్చితంగా మంచి మార్కులతో పాస్ అవుతాం. బ్యాగ్స్, స్కూల్ బ్యాగ్, బెల్ట్ కానీ జిల్లాలోని 4657 పాఠశాలల్లో 9 మరియు 10వ తరగతి పాఠశాలలన్నీ కూడా ప్రారంభించడం జరిగింది. 2వ తారీఖు నుంచి ఈ స్కూల్స్ అన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. కోవిడ్ నివారణ చర్యలో భాగంగా ప్రతి పాఠశాలలో కూడా శానిటైజర్లు, థర్మల్ స్కానర్సు, అలాగే ఎంట్రీలోనే స్కాన్ చేసి పబ్లిక్ అందరినీ కూడా దీని మీద అవగాహన కల్పించి, ముఖ్యంగా పిల్లలకి జగనన్న విద్యా కానుక ద్వారా మనం ఇచ్చిన కిట్లో మాస్కులు కూడా 3 మాస్కులు ఇవ్వడం జరిగింది. సో ప్రతి పిల్లవాడు అలాగే అమ్మాయి మాస్క్ ధరించి ఇంటి నుంచి బయలుదేరిన దగ్గర నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు కోవిడ్ మీద అవగాహనతో ఉండేలాగా అన్ని చర్యలు కూడా తీసుకున్నాము. ప్రతి పాఠశాలలో కూడా విధిగా శానిటైజేషన్ చేయడం, అక్కడున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకి, పంచాయతీలకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే స్కూళ్ళ యాజమాన్యాలు కూడా వారు అదనంగా ఈ శానిటేషన్ నిమిత్తం ఖర్చు చేయడానికి కూడా అవకాశం ఇచ్చాము. ప్రతి సెషన్ అయిన తర్వాత వారు శానిటైజ్ చేస్తారు. అలాగే టాయిలెట్స్ ఇవన్నీ కూడా క్లీన్గా ఉంచుతారు. పిల్లలందరూ కూడా అటెండెన్స్ కంపల్సరీ కాదని మరొకసారి తెలియజేస్తున్నాం. వారు ఆరోగ్యకరంగా ఉంటూ ఆహ్లాదకరంగా పాఠశాలలో విద్యను అభ్యసించాలి. డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్స్ 15 సెప్టెంబర్ నుంచి మనం ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచే చాలామంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ స్కూల్స్కి వచ్చి 9th, 10th పిల్లలు వారి డౌట్స్ క్లారిఫై చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు రెగ్యులర్ క్లాసెస్ కూడా ప్రారంభించాం. ఈ విద్యా సంవత్సరంలో 150 రోజులు వారికి ఈ కరికులం అంతా కూడా నడుస్తుంది. సిలబస్లో కూడా 70% సిలబస్ మాత్రమే ఈరోజు చెప్పడం జరుగుతుంది. వారికి ఎగ్జామ్స్ కూడా అంతవరకే రిస్ట్రిక్ట్ అవుతాయి. సో అకాడమిక్ ఇయర్ తగ్గింది అని, వారి క్లాసెస్ తగ్గాయనే ఎటువంటి అపోహలు లేకుండా సెషన్స్, సిలబస్ కూడా తగ్గించడం వల్ల వారు జాయ్ఫుల్గా ఈ అకాడమిక్ ఇయర్ పాస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రతి 20 నిమిషాలకి శానిటైజ్ చేసుకునేలాగా హ్యాండ్స్ శానిటైజ్ చేయాలని చెప్పడం జరుగుతోంది. దానికి కావాల్సిన నిధులు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే విద్యార్థులకి ప్రతిరోజు కూడా కోవిడ్ మీద కనీసం ఒక అరగంట సేపు అకాడమిక్ క్లాసెస్తో పాటు కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ మీద కూడా క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి అసెంబ్లీలో కూడా దీని మీద కొంతసేపు చర్చిస్తారు. డిస్టెన్సింగ్తో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా మిడ్ డే మీల్స్ కూడా సోషల్ డిస్టెన్సింగ్ తోటే వాళ్ళు ఎక్కడ కంటామినేషన్కి తావు లేకుండా శానిటేషన్ ఇంప్రూవ్ చేసుకుంటూ అన్ని పాఠశాలల్లోనూ విద్యాభ్యాసం అనేది ప్రారంభమైంది.
నిన్నటి నుంచి 98% మంది టీచర్స్ హాజరు కూడా మనం నమోదు చేసాం. వారు అందరూ కూడా విధిగా పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది. కోవిడ్ పరీక్షలు జిల్లా వ్యాప్తంగా గడిచిన 1 వీక్ నుంచి చూస్తే ఎక్కువ మంది స్కూల్ టీచర్స్ని స్కూల్ యాజమాన్యాలకి మనం నిర్వహించడం జరిగింది. అంతా కూడా లెస్ దాన్ 1% పాజిటివిటీ రేట్తో మెరుగైన ఫలితాలు మనకి రావడం జరిగింది. సో వారు కూడా ధైర్యంగా ముందుకు వచ్చి పాఠశాలల్లో ఈ అకాడమిక్ ఇయర్ని ప్రారంభించారు. జిల్లా యంత్రాంగం తరపున ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి పూర్తి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. వారు పాఠశాలని కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించుకునేలాగా మున్సిపాలిటీలు, పంచాయతీలు, లోకల్ హెల్త్ సిబ్బంది కూడా సహకారం అందిస్తారు. వారికి అవసరమైనప్పుడు కోవిడ్ పరీక్షలు నిర్వహించడం కానీ, ఫస్ట్ ఎయిడ్ క్యాంప్స్ పెట్టడం కానీ స్కూల్ ప్రెమిసెస్లోనే చేయడం జరుగుతుంది. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి అవగాహన కార్యక్రమాలు కూడా పాఠశాలల్లో షెడ్యూల్ ప్రకారం పెట్టి వారు హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి మెడికల్ ఆఫీసర్సు, ఏఎన్ఎంస్, ఆశా వీళ్ళందరూ కూడా స్కూల్ విజిట్ చేసి కోవిడ్ మీద అవగాహన కల్పిస్తారు. అలాగే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో ఉన్న హెల్త్ అసిస్టెంట్లు, విలేజ్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్ కూడా వాలంటీర్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా తల్లిదండ్రులకి ఈ పాఠశాలలో జరుగుతున్న కార్యక్రమాల మీద అవగాహన కల్పించి వారికి కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత వారి పిల్లల్ని స్కూల్స్ పంపించమని చెప్పడం జరుగుతోంది. సో పేరెంట్స్ యొక్క కన్సెంట్ లేకుండా పిల్లలు ఎవరిని కూడా బలవంతంగా స్కూల్కి తీసుకురావాల్సిన అవసరం లేదని కూడా నిర్దిష్టంగా మనం చెప్పడం జరిగింది. దీనికి అన్నిటికీ గల ముఖ్య కారణం కోవిడ్ ప్రివెంటివ్ మెజర్స్గా ప్రతి పౌరుడు, ప్రతి పిల్లవాడు కూడా ఆ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పడమే మా ఉద్దేశం. ఈవెన్ ట్రాన్స్పోర్టేషన్లో కూడా స్కూల్ బస్సెస్ కానీ, ఆటోలు కానీ, ఇలా ఏ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్లో వచ్చినా అక్కడ కూడా డిస్టెన్సింగ్ పాటిస్తూ వారు ప్రయాణం చేసేలాగా ఏర్పాట్లు చేయమని చెప్పడం జరుగుతుంది. ఆర్టీసీ వారు కూడా దానికి సహకరించి అడిషనల్ బస్సెస్ నడుపుతున్నారు. స్కూల్ టైమింగ్స్కి దృష్ట్యా గ్రామాల నుంచి పట్టణాలకి వచ్చే బస్సులు సంఖ్య కూడా పెంచి ఆ టైంకి పిల్లలకి అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. ఇంకా ఈ స్కూల్స్ పూర్తి స్థాయిలో నడవడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. ఈ ఇయర్ అడ్మిషన్స్ కూడా మనకి గణనీయంగా పెరిగాయి. ప్రతి ప్రభుత్వ పాఠశాలలోనూ లాస్ట్ ఇయర్ కంటే పోల్చి చూస్తే కనీసం 40% మంది అదనంగా ఈసారి అడ్మిషన్స్ తీసుకున్నారు. సో వారందరికీ కూడా అన్ని వసతులతో కూడిన మెరుగైన ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఈ నాడు నేడు వర్క్స్ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి మెరుగైన వాతావరణంలో వారు విద్యను అభ్యసించేలాగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం.